అంబేద్కర్ గారు నా గురువు అని ప్రకటించుకున్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబాబు. 20,000 రూపాయలతోటి స్టేట్ ఫంక్షన్ ఎవరైనా చేయగలరా? ఇమ్లివన్ బస్ స్టేషన్ దగ్గర రోడ్ల మీద నిర్వహించాలని మీరు ఆర్డర్ ఇస్తారా? ఈ ఆర్టీసీలో ప్రతి ఏటా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమము తూతూ మంత్రంగా మాత్రమే నిర్వహిస్తున్నది. అందుకోసం ఇవాళ మా ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తిరుపతయ్య గారు, జనరల్ సెక్రటరీ నిరంజన్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కె వెంకటేష్ గౌడ్ గారు, అదేవిధంగా మల్లన్న గారు, అదేవిధంగా యాదగిరి అన్న గారు, వీరందరి నేతృత్వంలో ఈరోజు హైదరాబాద్లో బీసీ జేఏసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యంగా రవాణా శాఖ మంత్రి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా అందరి వాడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ జయంతి అయినటువంటి ఏప్రిల్ 14న ఇలా ఆర్టీసీ యాజమాన్యం ₹1,00,000 నిధులు కేటాయించి, అదేవిధంగా ఆర్టీసీ కళాభవన్లో వేలాది మంది హాజరు కావడానికి, వేలాది మందితో ఆ జయంతి కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఆర్టీసీ కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. ఇదే సందర్భంలో ఎవరైతే అన్ని డిపోల్లో పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు హాలిడేస్ ఇచ్చి వారు రావడానికి ప్రతి డిపో నుంచి ఒక బస్సు ఏర్పాటు చేసి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి చేస్తున్నారు. 100% అంబేద్కర్ గారి జయంతి చేయాల్సిందే. అంబేద్కర్ జయంతికి కూడా బీసీ ఉద్యోగులను పిలవాల్సిందే. అంబేద్కర్ అందరి వాడు, ఇది 100% నిజం. ఇదే సమయంలో అంబేద్కర్ గారు నా గురువు అని ప్రకటించుకున్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. ఈ దేశంలో మొట్టమొదటి గాంధీ మహాత్మా కంటే ముందే మహాత్మా బిరుదాంకితుడు మహాత్మా జ్యోతిబా పూలే. అట్లాంటి మహాత్మా జ్యోతిబా పూలేను కూడా మనం అంబేద్కర్ని ఆర్టీసీ యాజమాన్యం ఏ విధంగా ఎట్లయితే గౌరవిస్తుందో మహాత్మా జ్యోతిబా పూలేను కూడా అదే స్థాయిలో గౌరవించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మీరు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలకు 20,000 రూపాయలు కేటాయించి దాన్ని స్టేట్ ఫంక్షన్గా చేయమంటే నవ్విపోరా ఎవరన్నా? 20,000 రూపాయలతోటి స్టేట్ ఫంక్షన్ ఎవరైనా చేయగలరా? ఇవాళ ముఖ్యమంత్రులు, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మనుమన్లు, కొడుకులు తినేటువంటి చాక్లెట్ బిస్కెట్ అని వస్తుందా? ఇవాళ ఒక ఛాయ్ అన్న వస్తుందా? ఇవాళ స్టేట్ ఫంక్షన్ అంటే ఆ స్థాయిలో జన సమీకరణ చేయాలి, ఆ స్థాయిలో ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయాలి, ఆ స్థాయిలో ఒక వేదిక ఏర్పాటు చేయాలి, పూలేకు సంబంధించినటువంటి సాహిత్యం అందించాలి, పూలేకు సంబంధించినటువంటి జయంతిని అంగరంగ వైభవంగా చేయాలి స్టేట్ ఫంక్షన్ అంటే. అన్ని అవకాశాలు ఉండి 20,000 రూపాయలు ఇస్తే దేనికి కొసైతుంది? మీరు ఇచ్చేటువంటి 20,000 రూపాయలు కనీసం స్టేజ్ ఖర్చు కూడా రాదు. ఈ విషయాన్ని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని తక్షణమే ఇవాళ ఆర్టీసీ కళాభవన్లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఏప్రిల్ 11న పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం తరఫున ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యం, ముఖ్యంగా ఎండి నాగిరెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది నిర్వహించాలని చెప్పి మేము మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, నాగిరెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చాం. మా ఆర్టీసీ నాయకులైనటువంటి నిరంజన్ గారు, తిరుపతయ్య గారు వినతి పత్రం ఇచ్చారు. మంత్రిని కలిశారు, ఎండిని కలిశారు, ఈడీలను కలిశారు. ఇవాళ ఓకే అని పరిశీలన ఉందని చెప్పి నిన్నగాక మొన్న ఇవాళ మంత్రి గారు పుదుచ్చేరి ఎన్నికలు పోగానే మంత్రి గారు లేనటువంటి సమయంలో చూసి ఆర్టీసీ యాజమాన్యం ఇవాళ మళ్ళీ అదే 20,000 రూపాయలతోటి ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిబా పూలే ఇమ్లివన్ బస్ స్టేషన్ దగ్గర రోడ్ల మీద నిర్వహించాలని మీరు ఆర్డర్ ఇస్తారా? మీరు ఇచ్చినటువంటి ఆర్డరు వెంటనే తక్షణమే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ ఆర్డరు వాపస్ తీసుకోవాలి. ఖచ్చితంగా పూలే కోట్లాది మంది బీసీలకు ఒక ఆత్మగౌరవ ప్రతీక. పూలే ఒక వ్యక్తి కాదు, పూలే ఈ కోట్లాది మందికి శక్తి. ఇవాళ ఆర్టీసీలో 38,000 మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తే దాదాపు 28,000 మంది బీసీ బిడ్డలం ఉన్నాం. 28,000 మంది బీసీ బిడ్డలకు ఇవాళ పూలే జయంతి చేయడానికి ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఒక వేదిక, ఒక అవకాశం ఇవ్వాలి కదా. మీకు ఆర్టీసీ కళాభవన్లో చేస్తే వచ్చే నష్టం ఏంది ఆర్టీసీ యాజమాన్యానికి? అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తురా, తెలిసి చేస్తురా, తెలియక చేస్తురా? ప్రభుత్వం ఆలోచన చేయాలి.
ఇది బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక బీసీ బిడ్డ మంత్రిగా ఉన్నాడు. ఎన్ఎస్యుఐ నాయకుడిగా మండల కమిషన్ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ఒక మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. వారి హాయంలోనే బీసీలకు న్యాయం జరగాలి. కాబట్టి మంత్రి గారు పుదుచ్చేరి ఎన్నికల వెళ్ళారు. వారు రాగానే వారిని కలుస్తాం, మళ్ళీ ఒకసారి కలుస్తాం. కానీ ఈ లోపు మాత్రం ఏప్రిల్ 11 ఇవాళ 4 తారీఖు, ఇంకో 5 రోజులు ఉంది. వెంటనే ఆర్టీసీ ఇచ్చినటువంటి ఇవాళ ఆ ఉత్తర్వులను 24 గంటల్లో రద్దు చేయాలి. తక్షణమే మీరు ఆర్టీసీ కళాభవన్లో అంబేద్కర్ గారి ఏ విధంగానైతే జయంతి గొప్పగా చేస్తున్నామో అట్నే పూలే గారిది చేయాలని ఉత్తర్వులు ఇవ్వాలి. ఇచ్చే వరకు ఆర్టీసీ కార్మికులం, ఆర్టీసీ బీసీ ఉద్యోగులం అందరం మీ మీద పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము కోరుకునేది ఏంటంటే, ఇంతకుముందు మేము ఎన్నోసార్లు మేనేజ్మెంట్ కానీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ, గవర్నమెంట్ కానీ రిక్వెస్ట్ చేసుకున్నాం. మహాత్ముడైన జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలని ఎంజీబీఎస్లో కాకుండా ఆర్టీసీ కళాభవన్లో జరపాలని ఎన్నోసార్లు చేసినా కానీ ఈ సంవత్సరం కూడా ఎంజీబీఎస్లు చేయాలని మాకు ఒక సర్కులర్ ఇచ్చారు. మేము ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే భారతదేశానికి ఎంతో బహుజనుల కొరకు కష్టపడి సాధించి విద్య, వైద్య అన్నిట్లలో బీసీలకు పోరాటం చేసిన దంపతులు ఇద్దరు, వాళ్ళ యొక్క ఆశయాన్ని నెరవేర్చడం కొరకు మేము ఈరోజు కళాభవన్లో ఆయన యొక్క జయంతి జరుపుకోవాలని ఎందుకంటే ఆయన శిష్యుడైన అంబేద్కర్ గారిది కళాభవన్లో ఏ విధంగా జరుపుతున్నారో అధికారికంగా ఆర్టీసీ సంస్థ కొంత ఫండ్ ఇచ్చి ఆ రోజు లీవులు ప్రకటించి బస్సులు అరేంజ్ చేసి డిపో నుంచి కొంతమంది స్టాఫ్ను తెచ్చి అధికారికంగా ₹1,00,000 ఫండ్తో ఎంతో ఘనంగా చేస్తున్నా ఆయనను చేయాలని మేము కూడా కోరుతున్నాం. అదేవిధంగా మా యొక్క జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు కూడా అధికారికంగా కళాభవన్లో జరపాలని మరీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ విన్నపాన్ని మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ, మేనేజ్మెంట్ కానీ ఆలోచించి ఇంకా వారం రోజుల టైం ఉంది. ఆ టైం లోపల జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలు మన కళాభవన్లో జరుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క బీసీ బిడ్డలు ఎంతో ఉత్సాహంగా ఉంటారని ఈ సభాముఖంగా కోరుతున్నాము. ఏదైతే అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం జరుపుతున్నారో దానికితో సమానంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలను జరపమని కోరుతా ఉన్నాము. ఏదైతే మొట్టమొదటిసారి నుంచి 20,000 రూపాయలు ఇచ్చారో, మొట్టమొదటిసారి 20,000 ఇచ్చినప్పుడు మేము సంతోషంగా ఇంకొక 40,000 కలిసుకొని అది కూడా రీజనల్ మేనేజర్ ఆధ్వర్యంలో జరిపారు. మా రిక్వెస్ట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాము. ఏదైతే అంబేద్కర్ గారికి ఏదైతే సంఘాలను, ఎస్సీ ఎస్టీ సంఘాలను మీరు కూర్చుండబెట్టుకొని వాళ్ళ ఆధ్వర్యంలో జరిపిస్తారో మమ్మల్ని కూడా బీసీ సంక్షేమ సంఘాలను ఈ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవానికి మా ప్రాతినిధ్యంతో జరపాలని కోరుకుంటున్నాము. ఆయనకి ఏ రకమైతే ఫండ్ ఇస్తారో ఆయనకు కలిగించే సౌకర్యాలన్నీ జ్యోతిరావు పూలేకి కూడా కలిగించాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. ఎక్కడ కూడా తక్కువ చూపు కాకుండా సమానంగా చూసే విధంగా చేస్తారని చెప్పి పొన్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.